నాయన ఎక్కడ పాయరా ఎక్కడ మన పోసుకొని పాయే గిన్నె ఉండగా ఇప్పుడు గిన్నె ఉండగా బయటికి పోయినాయేమో మరి ఏం మనసులో ఏమో ఏడికి పొద్దుగాల పంపించిన ఏడ పంపించిన రా ఆవుకేమో అయిందంట మరి ఆ పాలు పిండుకొని నేను వస్తుండేమి ఇగో నాయన పొద్దుడిది ఉండదు బువ్వ జర తిన్నుండ్రి మళ్ళీ వండుతా నాకైతే కొంచెం బెటర్ నాకు ఇప్పటికే అయితలేదు ఎక్కడ ఏమైంది కొడుక ఏం మంచి పోయాము సర్ది అయిందాగో ఏది కాలుతున్నది పెయ్యి మంచి మంచి లేక లేవు ఎలుకలు పట్టిటువంటి లేకుండవు ఎలుకల పడతారు ఎప్పటి నుంచి కొమరాక కొడుకు ఎలుకల పడుతున్నాడు అన్ని వాటలు నాయన పట్టు బిడ్డ ఈ సదిపు అయితే నుండి రోజు సర్ది మళ్ళీ రొట్టెలు చేస్తారా మీ నాయన వచ్చినాక రొట్టెలు చేస్తాం ముసల్దానవు ఎదలు కాదు ఓ కొమరమ్మ చెల్లి అంత కూరేవా నేను చిన్నినందుకు అవుతాయా నీ పెన్లాన్ని ఏ గట్లెంత పాపం మాటలు ఎందుకు అంటున్నావు మా చిన్నివి నువ్వు నా పెండానివి కావు నువ్వు నా పెండం చిన్నగా బుడ్డగుండే ఎప్పుడో చచ్చిపోయింది చిన్ని మా అమ్మ నీ ఇద్దరు అక్క చెల్లాడు కదా మా అమ్మమ్మ బిడ్డవు నువ్వు చిన్ని ఎందుకు అట్లా అంటున్నావు ఏం బామ్మడిది జరంత కూరేయమని మీ అమ్మను ఓయ్ బామ్మడిది మీ అమ్మకి జరంత కూరేయమని అవును పెద్ద బామ్మడిది మీ అమ్మని జరంత కూరేయమని రా ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా నీకన్నా ఇంత తెలివి ఉందా నీకు కొడుకున్నాయినా నేను ఏహే నాకెక్కడ కొడుకులు రా నాకు పిల్లలు లేరు నేను గొడ్డోని నాకెక్కడ కొడుకులు మీరు నాకు కొడుకులు ఎందుకు అవుతారు పిచ్చి పట్టలేదు వాళ్ళు నీ బామ్మార్దులా అవు మరి నేను నీ చిన్నినా అవకాశని కూసా కుడుగాల పెడతా మర్చిపోయి నీ మతి మార్పుల మను వయ్యా ఓ నాడు ఈ తమ్ముడు రోకల బండ తీసుకొని నెత్తి మీద అప్పటి నుంచి దమాకు పోయి అప్పటి నుంచి ఆడు పెళ్ళాన్ని మర్చిపోతాడు కొడుకులా మర్చిపోతాడు ఊరును మర్చిపోతాడు వేరుగా పోతాడు గుద్ద మర్చిపోతాడు కడుపు నీది వేస్తా పట్టణ ఆయన ఏం సర్ది అయింది మంచి అందుకే తలిపోయి బయట వండిపోద్ది అని చెప్తా జరసేపు అయినాక కూడు ఆరబెడతా పట్టు రొట్టెలు ఆరబెడతా వేసుకో తినండి ఏమైనా పిచ్చిస్తావు శివయ్య అంత పెద్ద చదువు చదివినవు అంత చదువు చదివినవు ఈసారి తోడు గాగో గా బాలరాజా గాడు గీడు నౌకారు చేస్తున్నావు గవర్నమెంట్ నౌకారు చేస్తున్నారు బిడ్డ నువ్వేం చేస్తున్నావురా అంత చదువు చదివి ఏం లాభం ఉండవురా నీవే జిల్లేమో కేసీఆర్ ఏమో సీఎం అయ్యాడు మోదీ ఏమో ప్రధానమంత్రి అయ్యాడు నువ్వేం చేస్తున్నావు ఇంకేంటి నేనేం చేయలేదురా వాళ్ళకు పెద్ద లక్పతులు శ్రీమంతులు వాళ్ళు అంటే అవకాశం చేస్తున్నారు తినేటప్పుడు ఎందుకయ్యా నీకు తినేటప్పుడు అగో అడుగుతలేరే పిల్లలు వాళ్ళు అడుగుతుండరు గెలికి తగ్గడం తీస్తావు గోకి తగ్గడం తీస్తావు నేను గెలికి తీసిన మరి చదువు ఇంత పెద్ద చదువు చదివించి పైసలన్నీ ఖర్చు పెట్టి ఏం నౌకరు చేస్తున్నాడు మన కొడుకు రామచంద్ర అమ్మనేమో చిరంజీవి చేసుకుంది కేటీఆర్ అమ్మనేమో కేసీఆర్ చేసుకుంది నీకు ముసలిని చేసుకునే ఏమే ఓ పైసలు చేసుకుంటే మంచిగా కాళ్ళ మీద కాలు వేసుకొని ఫోన్ ఒత్తుకుంటే మంచిగా చూస్తుంటే నేను సరే మంచి హ్యాపీగా బతుకుతుంటే మరి ఇప్పుడు చేసుకోమని మీ అమ్మని ఎందుకు తీట మాటలు ఎట్లా అవుతున్నది నీకు నోటికి ఎంత వచ్చి అంత మాట్లాడతావు వాళ్ళు చేసుకున్నారంట కదా మంచి పెద్ద పెద్ద వాళ్ళని నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా చేసుకున్నారేమో మా అమ్మకి మా ఆయనకు తెలివి ఉంటే నన్ను కూడా ఎవరికైనా ఇద్దరు మరి ఇప్పటికేమైంది ఇప్పటికైనా పోయి చేసుకోవచ్చు కదా ఎవరు మాట్లాడితే అడ్డం మురుగుతున్నావు మేము ఎవరైనా చదువుకోకుండా నేను చదివిస్తే గవర్నమెంట్ జాబ్ కొడతాను చదివిస్తే నువ్వు అందరికి అడ్డం మురుగుతున్నా కాలు వెళ్ళిపెట్టి కాలు పెడతావు అబ్బా ఏం మాట్లాడుతున్నా నీ సమయంలో జనరల్ మోస్ట్ సీన్ గాడేమో సర్పంచ్ అయ్యాడు రమేష్ గాడేమో ఎంపీటీస్ అయ్యాడు నువ్వేం ఇంకా జనరల్ మోసుకుంటున్నా మంది గుర్తుకుంటున్నాడు ఏం మాట్లాడతావన్నా ఇంకెప్పుడు వస్తుంది అన్నా ఏంట్రా అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తా ఎట్లా అవుతున్నదయ్యా ఎట్లా అవుతున్నదిరా ఈ సంసారమా ఇంకొక ఆయన రానేలేదు
ఆ మూతపారి వచ్చి ఏం చేసిన మీ పెళ్ళిళ్ళ చింత లేదు, పెళ్లి చేసుకుందాము, పిల్లలకు అందాము, సంసారం నిలబెట్టుకుందాం అంటే ఆయన లేదు. నువ్వు చేసేటట్టున్నావు మాకు పెళ్ళిళ్ళు. నేను చేసిన దాకా ఉంటారు మీరు, నన్ను చూసుకుంటుంటూ నేరు మీ ముఖాలకు. ఈ అమ్మాయి కూడోదేమో తప్ప ఎప్పుడు కూడిగాడు ఒక నొల్లే ఎప్పుడు చూసినా ఈ అమ్మ కూడోదేమో గడ ఈ అమ్మ ఏం మనుషులే మీరు. ఈ అమ్మ తిండి తినని అసలు మంచిది. కన్న కష్టం చేసి ఒక ఆయననేమో రాజకీయం చేయబట్టే ఇంట్లోకి రూపాయి తేడు, నువ్వేమో చదువుకున్నాడు అవారగా లెక్క తిరగబడుతుంది. ఒక ఆయన కాలేజీకోబట్టే ఆ మతి మార్పుల మొగని పెట్టుకొని పెళ్ళికి పోయినా నన్ను మర్చిపోతాడు, ఆడన్న మర్చిపోతాడు. నేను పోయిగా ఏమన్నా తీసుకురాయి అంటే నేను ఒకటి చెప్తే ఓటి తెస్తాడు. యాడికి తోలుదు ఆ మంచిని. ఓ ఎడ్డిముండ కొడుకుంటే ఆడ గొర్రెకాడ బర్రెకాడ ఉన్న 2 ఎకరాలలో గౌటాన్లో చేసుకుంటూ పాడాయి. నేనేం చేద్దు ఎవరన్నా చూస్తేనేమో కొమరమ్మకేమమ్మా 4 కొడుకులకు అన్నది. కొమరమ్మకేమమ్మా దుడ్డగాళ్ళు ఉండట్టుండరు, కొడుకులు బలంగా ఉండరు, ఆమెకేం పికరమ్మ అంటారు అవసరం పోసుకుంటారు. మళ్ళీ ఇప్పుడు ఏమైంది? ఏమైందంటారు కనబడతలేదా? ఏం చేతు తినపాటు ఏమన్నాడు ఎప్పుడు చూసిన నల్లి ఉంటుంది మీది. ఏం వెళ్ళి తిందిరా తినయ్యా, గోకి తగడ తీస్తాడు. నీ మతి మార్పు నొచ్చా మనవయ్యా, నేను ఎవడాను మానాడు. ఇప్పుడు తినేటప్పుడే ఉంటా అది అడుగుడా. మొలిసిన కొడుకులా చూసి ఆశాలెన్నో పెంచుకుంటే మన బెల్లగొట్టి రాయిలాక చూస్తున్నాడు. నా కూడు ఎవడు అన్నా ఒక్కనాడు మా అమ్మ తిన్నదా, అమ్మా నువ్వు తింటావా అంటాను. ఆడవిల్ల లేదు, ఓ ఆడవిల్లని కాదు పుట్టపాయ. 4 మరాజుగా బట్టలు ఇడుస్తారు, ఆడేస్తారు. ఎవడు ఉతకాలి? దయాల కాడికి వెళ్ళి ఆ బొందలకు ఆలబెడతారు. మీ ముసలోని ఉతకాలి, 4 కొడుకులు ఉతకాలి, ఆకిలి ఉడుచుకొని వండి పెట్టి నేను కూర అంతే కూర కమ్మలేదా. పొద్దుగాలు వచ్చి ఉండాలి, మధ్యాహ్నం వచ్చి ఉండాలి, పొద్దు మీకు వచ్చి ఉండాలి. ఆడదాన్ని మా గాడిదినా తినకుండ్రి బిడ్డ. ఇంకా గారు మా అమ్మ, మా అయ్యో పాపం కదా, మా అమ్మ రెక్కలు ముక్కలు చేసుకొని అల్ల మమ్మల్ని నడిపింది. మా అమ్మని సుఖ పెడదామన్నాను, కెనికి లేదు. తిను తిను తిను, నీవు కూడా తిను. నాకేమద్దు అయ్యా, తిను. ఏమద్దు పాటు తిను తిను తిను, చాలు. ఏమద్దు తిను, రొట్టెలు చేస్తా తిను అయ్యా. అమ్మ ఏం తినదురా. తింటావు తిను, ఇంత తిను. కన్న తల్లి ప్రేమ ఘనమైన ప్రేమ, కడమ ప్రేమలన్నీ కష్టాల పాలన్నారు. అవో ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే, అవో 20 ఏళ్ళ కొడుకైన 60 ఏళ్ళ కొడుకైన కన్న తల్లికి అర్ధ బాలుడు అన్నాడు. నువ్వు అని యథార్థం అయితే అరే అమ్మ తినమాట చెప్పురా. నువ్వు చెప్పు. తిను తిను ఇంత కట్టుకొని తిను అన్నము. రోడ్డు మీద ఎత్తైపో తినండి బిడ్డ. నేను రోడ్డు మీద ఎత్తేందుకు నేను చచ్చిన తెల్లారి ఉప్పురాలు కూడా ఉట్టాయిరా. అవును, అసలు దుకాణాలు దొరికాయి. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇంత తిను. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడదు శివయ్య. తినే అన్న ఎప్పుడు తిడుతూ ఉంటాడు, దీంట్లో కొంచెం వేసుకొని తిను. ఏమంది బిడ్డ నాకు తినే అయిందా అన్నాడే అయితే తిను. అమ్మా తినమని కాలాన్ని మొక్తా. ఏమద్దు నాయన, అన్నమాటలు అంటావు, కాలు మొక్తావు, ఏళ్ళు మొక్తావు, ఆ పూటకు అన్నీ చేస్తావు. ఏదో కోపం అంటే తినే. అమ్మో తినమ్మా తిను తినే. తినే టైంలో బర్ర నువ్వు నగిపోయకు నాకు. అయితే తినపాటు మంచి తినగలుగుతాడు. తింటేనే పానం మంచిగా ఉంటుంది నాకు. తిను. గావరం పడుతుండా అబ్బా. ఏ మంచి తిను బిడ్డ. నేను తర్వాత ఉడుకుడుకు రొట్టెలు చేసినాక ఒక రొట్టెలు అమ్మ అంటే గిట్టుండాలి చూడు. రీఛార్జ్ సక్సెస్ఫుల్ కాదురా, మీరే మళ్ళీ మీరే తిడతారు, మీరే నవ్విస్తారు.
ప్రేమ అట్లుంటది మన కొడుకులకు. నిలబడి పని నీవు కొంచెం తిను. నాకేమోదయ్యా ఇంతకు ముందే తిన్నా. అమ్మా అన్నం తింటలేదే, రొట్టెలు తింటుంది మాపు. ఎందుకు బీపీ ఉండదా మీ అమ్మకి ఏమన్నా? పక్కగానికి డైట్ చేస్తుంది. కానీ ఏమేమో మాట్లాడుకుంటారు మీరు. అన్ని నీకు చెవులు పట్టి బిడ్డాలి మీరు మంచివి. ఇంట్లో పెట్టుకున్నాయి తినయ్యా. నువ్వు తినంది నాకు పోదు. ఆ? నువ్వు తింటే నాకు ఇంత పోతుంది. నువ్వు తినంది నాకు పోదు. పెట్టుకున్నా ఏమనుకో అది చెప్పు, ఆ పిల్లలకి చెప్పు. అక్కడ పెట్టుకో అక్కడ పెట్టుకోరా ఇంట్లో. ఊకే తిన్నావునా పో గిన్నె అడుక్కో పని. ఇక అవి కూడా నేను కడిగి పెట్టుకోవాలి. అమ్మ కడుతుంది కానీ నేను తీయాలా, నేను ఇస్తారా? ఎవరికి అడిగిపోయినరా మీరు మరుదులుగా ఆకుంటారు. పరాజకం అన్నదాములా బాబా మరుదులు అదే లేవు లేవు. తమ్ముడు ఇస్తాడు, అన్న ఇస్తాడు. ఎవరు గిన్నె ఎవరు తీయొద్దురా. తమ్ముడు చేత కాదు, అన్న తీయాలి. ఎట్లా ఇదే గిన్నె గిన్నె తీసుకుని నేను తీసుకొస్తే దీంట్లో ఎట్టుండి తమ్ముడు తీసుకో. కడిగేస్తా. అది నాయన కూడా అక్కడ అది పెట్టుకో. ఆడు చిన్నోడు ఒక్కడు ఆడదాని లెక్క అన్ని పనులు చేస్తాడు. నిజంగా ఆడదాన్న పుట్టింటి అల్ల నా బిడ్డ నన్ను చూస్తురా. 4 కొడుకులు పుట్టి నన్ను దండుగా చేశారు నా బతుకు. అవును పోయ్యా కడుకోపో. ఆడికి చేయలే మలమర్చిపోయింది. ఏమైంది మీ కొడుకు? పోయ్యా కడుకోపో. ఆడికి కూడా చేయలే. కడుకోవాలి చెల్లెనట చెల్లె. ఏమైంది అట్లా కొడుతున్నావు? ఊకే కడుకోపోయి అట కడుకోనా పోయి. నేను కడుకోపోయి అందులో రాయి అర్రలకు దొరదమంటా అని అన్నా. దోమలు కరుస్తున్నాయి దా ఇంట్లో కూడా. ఏం మాట్లాడుతున్నావురా? దోమలు కరుస్తున్నాయి దావే. ఆ సింకులో కడుకుంటా కానీ దోమలు కరుస్తున్నాయి దా. లేపు కడుకోపోయి అమ్మా ఏం సంసారం ఇది. పెద్దోడు రాకనే పాయ, పెద్దోడు చేనికాడు ఉండడు, చీకటి అవుతున్నది. పొద్దుగాలు ఎన్న పువ్వు ఉండే ఈ కొడుకులు పొదిమికి పెడితే తినరే అంట అని ఆ సజ్జిదో బొజ్జిదో ఈ ఆరగొట్టంగా పెట్టినా జరసేపు అయినాక రొట్టెలు కొట్టి ఇస్తా తింటారేమో. గుడ్డు కాల్చి ఇస్తా అమ్మా. నా సంసారం చల్లగుండా ఇప్పుడే మొదలైంది. ఇంకా ముందర చాలా కథ ఉండదు. కానీ లైకలు కొట్టి చేలు చేసి సబరాయిలు చేయండి బిడ్డ. ఏమో ఒక్క బిడ్డను కూడా ఇయ్యక పాయ భగవంతుడు 4 కొడుకుల్ని ఇచ్చే ఏమయ్యేది ఉండదో, ఏం నాగేది ఉండదో, మురిసేది ఉండదో చూద్దాం పని. ఏమైనా పిల్లలు లేచి అప్పుడే వరి నువ్వు ఇంకా రేవు ఇంట్లోకి రావు. గొయ్యలు కాస్తున్నా బయట నాడు ఇంట్లోకి నాడు. నేనేం చేస్తున్నాయా? గొయ్యలు కాస్తా లోపలికి రావా? పిల్లలు పోయినరు. లేవు ఏ పనికి పని గిట్ట చేసి 4 కన్నా ఏ నడువు ఇంట్లోకి నడువు. దోమలు కరుస్తున్నాయి నాకు. ఇగో అన్ని దద్దులు వస్తున్నాయి కరిసి లేవు. ఇంట్లో